ఇక అమరావతిలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు జోగి రమేష్ ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన మంగళగిరి నార్త్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇంతవరకు కార్యాలయానికి వెళ్లలేదు. అయితే గత 2 సార్లు జోగి రమేష్ విచారణ వాయిదా పడింది. ఇక ఈసారి కూడా ఆయన హాజరు కాకపోవడంతో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేష్ ఇవాళ ఉదయం 11 గంటలకు మంగళగిరి నార్త్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఇంతవరకు కార్యాలయానికి వెళ్లలేదు. అయితే గత 2 సార్లు జోగి రమేష్ విచారణ వాయిదా పడింది. ఇక ఈసారి కూడా ఆయన హాజరు కాకపోవడంతో జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. రైట్ 11 గంటలకి విచారణకు హాజరు కావాల్సినటువంటి మాజీ మంత్రి ఇప్పటి వరకు జాడలేకపోవడంతో పోలీసులు జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కనుక చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ప్రధాన నిందితుడు జోగి రమేష్ ని ప్రస్తుతానికి విచారణకు సహకరించమని అతను నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కనుక గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ గైర్ హాజరు అయ్యడం జరిగింది. అయితే కనుక చూసుకుంటే కనుక ఇతను ఒక ఏదైతే ఉందో అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో సంబంధించిన అతను కుమారుడిని అరెస్ట్ చేశారు. ఆ నేపథ్యంలో నేను విచారణకు రాలేకపోతున్నానని చెప్పేసి ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపించడం జరిగింది. అయితే కనుక ఆ వాట్సాప్ మెసేజ్ అధికారుల దగ్గర తనకి రిప్లై ఇవ్వలేదు, స్పందించలేదని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఈ రోజు 11 గంటలకు రావాలనేది మరలా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే కనుక నార్త్ డివిజన్ పోలీసులు అంటే డీసీపీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలనేది చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు అంటే 11:30కి రావాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు దాదాపు 2 గంటల సమయం టైం అవుతుంది. హాజరు కాలేదని కూడా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉంది. అయితే కనుక జోగి రమేష్ తో పాటు ఆ రోజు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో దాదాపు అతనితో పాటు 10 మంది నిందితులుగా కూడా ఉన్నారని పేర్కొనడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. అదే కానీ ప్రస్తుతం చూసుకుంటా కానీ జోగి రమేష్ ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. అతని మీద ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దనేసి న్యాయమూర్తి కూడా చెప్పడం జరిగింది. అది ఈ నెల 23 దాకా వాయిదా వేస్తుంది ఈ కేసుకు సంబంధించి. అయితే మనం చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఒకరిని కూడా అదుపులో తీసుకోలేదు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అతను విచారణకి రావాలనేది ఆదేశించడం జరిగింది. అయితే కనుక ఇప్పటికే 2 సార్లు గైర్ హాజరు అయ్యడానికి పోలీసులు పేర్కొనడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి చూసుకుంటే కనుక అసలు జోగి రమేష్ చట్టాన్ని అనుసరించట్లేదు, న్యాయబద్ధంగా రావట్లేదు అనేది ప్రధాన ఆరోపణ కలుగుతుంది. అయితే కనుక తనకు సంబంధించిన వరకు జోగి రమేష్ వివరంగా ఆ రోజు దాడి కేసులో ఎవరెవరు పాల్గొన్నారు, దేని వల్ల దాడి జరిగింది ఏంటి అనే కోణంలో విచారణ కోసం పోలీసులు మాకందరూ చెప్తున్నప్పటికీ కూడా అతను రావట్లేదు అనేది గైర్హాజరు అవుతున్నారని కూడా పేర్కొంటుంది. అలాగే ఇదే అంతా చూసుకుంటే కనుక నోటీస్ కూడా జరిగింది. అయితే 3వ రావాలని 11:30కి రావాలనేసి నాతో పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఈ సమయం అయ్యే వరకు కూడా విచారణకు రాలేదనేసి పేర్కొనడం జరుగుతుంది. సునీల్, రైట్ మధు.